ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 10వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అవగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో ఏడిఆర్స్ పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొద్దిగా బుల్లిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్న ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఐటీ సెక్టర్ టాప్ లూజర్గా క్లోజ్ అయింది 1.19% నెగిటివ్గా. ఆటో, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఇక నిఫ్టీ, పిఎస్యు బ్యాంక్, రియాలిటీ, మీడియాలో కొద్దిగా రికవరీ అనేది కనబడింది. మొత్తం మీద 70% పైన ఇండియన్ సెక్టార్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే హాంకాంగ్ టాప్ లూజర్గా ఉంది. జర్మన్, యూరప్, సౌత్ కొరియా, చైనా, రష్యా, యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండగా లండన్, ఫ్రాన్స్, ఏషియా మార్కెట్, జపాన్ మాత్రం స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద గ్లోబల్గా స్టిల్ వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే జేపీ మోర్గాన్, బోయింగ్, వెరిజాన్, అమెజాన్, మెర్కంట్కో అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఏకంగా 2% పైన నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. వాల్మార్ట్, గోల్డ్మెన్ సాక్స్, డవ్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, సిస్కో, 3M అనేది స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ని పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించి జోల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అనేది రిలీజ్ అయింది. ఈ నెంబర్ అయితే పాజిటివ్గా వచ్చింది. ఇక 10 సంవత్సరాలకు సంబంధించిన నోట్ ఆక్షన్ అంటే బాండ్స్ అనేది రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన కూపన్ రేటు ప్రీవియస్ నెంబర్తో పోలిస్తే హైగా ఉంది. అంటే బాండ్స్కి ఇచ్చే ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది. ఈ ప్రయారిటీ వల్ల ఏమవుతుందంటే మార్కెట్స్ నుంచి కొద్దిగా మనీ అనేది అవుట్ఫ్లో జరగడానికి స్కోప్ ఉంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 9 గంటలకి క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అనేది రిలీజ్ అవుతుంది. అంటే క్రూడ్ ఆయిల్ బావులు పెరిగాయా తగ్గాయా అనేది ఈ నెంబర్ని బట్టి క్రూడ్ ఆయిల్లో కొద్దిగా వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున 5 గంటలకి ఆర్బీఐ మార్కెట్ బారోయింగ్ ఆక్షన్స్ జరిగినాయి. అంటే ఫ్రెండ్స్, ఆర్బీఐ కూడా డబ్బులు అనేది బయట నుంచి తీసుకుంటుంది. దానికి సంబంధించిన ఆక్షన్స్ అవి. ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 5 గంటలకి M3 మనీ సప్లై ఎలా ఉంది, అంటే ఇండియాలో లిక్విడిటీ ఉందా లేదా అనేది నంబర్స్ అనేది చెప్తాయి. ఎనీహౌ ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఇక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ అంటే చాలామంది అయితే 25 బేసిస్ పాయింట్స్ తగ్గిస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. అట్ ద సేమ్ టైం టెక్ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎనీహౌ ఫ్రెండ్స్, నిన్నటి రోజున యూఎస్కి సంబంధించిన మార్కెట్స్లో ఈ యొక్క జోల్స్ జాబ్ ఓపెనింగ్ డేటా అనేది ఇచ్చిన తర్వాత కొద్దిగా పాజిటివ్గా ఉంది. దాని తర్వాత అగైన్ ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయింది. ఈరోజు F&Oలో ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన వాటిల్లో బంధన్ బ్యాంక్, సమాన్ క్యాపిటల్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఫ్రెండ్స్, ఈ రెండు కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రీవియస్గా కెయిన్స్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉందన్నమాట. ఇది F&Oలో ఇప్పుడు బ్యాన్ లిస్ట్లోంచి బయటకు వచ్చేసింది. సో దీంట్లో కావాలంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు. ఆర్బీఎల్ బ్యాంక్, కంకర్ అనేది ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్, ముఖ్యంగా నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క ఫ్యూచర్స్ ప్రైస్ అనమాట ఇవి. ఎటర్నల్, టైటాన్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా ఏషియన్ పెయింట్ టాప్ లూజర్గా క్లోజ్ అయింది. ఆఫ్కోర్స్ హీరో మోటార్ కార్ప్ కానీ, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 60% స్టాక్స్ నిఫ్టీ నుంచి అయితే నెగిటివ్గా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇండివిజువల్ స్టాక్స్ పీజీఎల్, డెలివరీ, టీఐ ఇండియా, అదానీ ఎంటర్ప్రైజెస్, దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా పైకి వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ బులిష్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు. ఆర్వీఎన్ఎల్, ఎల్టీఎఫ్, ఏంబర్, ఐఆర్ఈడిఏ, హ్యావల్స్, దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తూ ఉంది. అంటే ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా బౌన్స్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఏషియన్ పెయింట్, బిఎస్సి, హీరో మోటార్ కార్ప్, టాటా స్టీల్, సోనా కమ్స్, దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు చూపిస్తుంది. అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబబ్లీ ఇంకొంచెం కిందకి వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ షార్ట్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారనే అర్థం. సో ఇక్కడ కోఫోర్జ్లో మాత్రం సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు.
ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 55%, షార్ట్ సైడ్ 36% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద లిటిల్ బిట్ స్క్యూ ఏంటంటే బుల్లిష్ సైడ్ ఉంది. అంటే కొద్దిగా మార్కెట్లో డ్రాప్ అనేది జరిగింది కాబట్టి క్వాలిటీ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున కైండ్ ఆఫ్ డోజీ అనేది ఫామ్ అయింది. అయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఏంటంటే స్టిల్ షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో స్టిల్ ఏంటంటే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. స్టాక్ ఫీచర్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా స్టాక్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. ఇక ప్రొపరేటర్ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ రెండిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్లోనేమో బ్యారిష్గా ఉన్నారు. స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 3,760 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. ఇది కొంచెం పెద్ద అమౌంట్ అనమాట. డిఐఎస్ వచ్చేసరికి 6,225 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. సో ఇది కూడా కొద్దిగా పెద్ద అమౌంటే. ఎనీహౌ మొత్తం మీద ఎఫ్ఐఎస్ అయితే సెల్ చేస్తూ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 1.55% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి సో నిన్నటి రోజున ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే బుల్లిష్గా క్లోజ్ అయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే నిన్న మొన్న కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఎనీహౌ ఈరోజు అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. ఇక నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 25,699 అంటే రఫ్గా ఏంటంటే 25,700 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. 25,950 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక బ్యాంక్ నిఫ్టీలో 58,936 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. 59,433 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సెన్సెక్స్లో 84,150 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. 84,811 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున నెగిటివ్గా క్లోజ్ అయింది. అఫ్కోర్స్ డోజీగా ఉంది. బట్ ఈరోజు ఏంటంటే స్లైట్గా గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత కొద్దిగా కిందకు వెళుతుంది. మనం చూస్తున్న సమయానికి అరౌండ్ 30 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,901 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ 25,960 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర దగ్గర 60 పాయింట్లు అయితే నెగిటివ్గా అనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే స్లైట్ గ్యాప్ డౌన్ అనేది జరగడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. గోల్డ్లో 1,29,700 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. 1,32,301 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సిల్వర్లో 1,81,503 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. 1,90,870 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక క్రూడ్ ఆయిల్లో 5,187 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. 5,256 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో 416 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. 439 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బిట్కాయిన్లో 94,050 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. 89,435 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇండివిజువల్ స్టాక్స్ మీషో, ఈకస్, స్విగ్గీ, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, జైడస్ లైఫ్ సైన్సెస్, జీపీటీ ఇన్ఫ్రా, దిలీప్ బిల్డ్కాన్, అనుపమ్ రసాయన్ ఇవి వచ్చేసరికి స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. ఫ్రెండ్స్ వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన సమరీ అనేది నేను ఇలా అప్డేట్ చేస్తానన్నమాట. సో స్టాక్ పేరు, దానికి సంబంధించిన కాజ్ ఏంటి అండ్ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది సమరీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే దాంతోపాటుగా మన మింట్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏంటంటే కొన్ని స్టాక్స్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు రికమెండ్ చేశారు, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఒక సమరీ లాగా మన టెలిగ్రామ్లో అప్డేట్ అయితే చేస్తూ ఉన్నాను. సో దీనివల్ల ఏంటంటే మీకు అన్నీ కూడా ఒకటేసారి చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో ఉన్న ఏదైనా పొజిషన్స్ తీసుకోవాలన్నా ఎనీహౌ మింట్కి సంబంధించిన లింక్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం మనీ కంట్రోల్లో ఏదైతే స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయో దాని యొక్క ఇంపాక్ట్తో పాటు దాని యొక్క లింక్ అనేది కూడా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఒకవేళ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమరీ అనేది అండ్ ఈ లింక్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో బై అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో ఏమో కొద్దిగా సైడ్ వేస్ టు సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. నిఫ్టీ 50లో డైలీ టైం ఫ్రేమ్లోనేమో న్యూట్రల్ ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. మొత్తం మీద మనకి ఏడిఆర్స్ నుంచి అయితే కొద్దిగా బుల్లిష్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఇక గ్లోబల్గా అయితే మార్కెట్స్ కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయి. ఇక మన గిఫ్ట్ నిఫ్టీ ఏమి అడ్వైస్ చేస్తూ ఉందంటే స్లైట్గా గ్యాప్ డౌన్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్లో. ఫ్రెండ్స్, మనకేంటంటే ఈ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది కాబట్టి రేపు, సో అది వచ్చేదాకా మార్కెట్లో కొద్దిగా ఆస్కిలేషన్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ అనేది ఒకరోజు గ్రీన్లో ఉంటున్నాయి, ఒకరోజు రెడ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ దాకా మార్కెట్లో కొద్దిగా వోల్టైల్ ఉండే అవకాశం ఉంది. దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవాలి. అంటే మార్కెట్ కిందకు వెళ్తే కిందకు వెళ్ళాలి, పైకి వెళ్తే పైకి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.